వెల్కమ్ టు మురళీధర్ క్లాస్ రూమ్. నా పేరు వైవి. ఈరోజు మనం గణితానికి సంబంధించినటువంటి సరళరేఖలు కోణం అనే పాఠం గురించి నేర్చుకుందాం. అయితే ముందుగా టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, ప్రతి ఒక్కరికి మీకు ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్లోనే డిగ్రీలోనే చదివేటువంటి సబ్జెక్ట్స్ ఫేవరెట్ సబ్జెక్ట్గా ఉంటాయి. ఆ సబ్జెక్ట్ అందరికీ గ్రిప్ ఉంటుంది. వాటితో పాటుగా మిగతా సబ్జెక్ట్స్ కూడా మీద కూడా గ్రిప్ ఉంటేనే మన ఎస్జిటి పరీక్షలో మరియు టెట్లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగాహన పొందాలి. అదే విధంగా అంటే హోమ్ గ్రౌండ్లో ఎవరైనా బ్యాటింగ్ చేయొచ్చు, కానీ బయట గ్రౌండ్లో అంటే భారతదేశంలో ఎక్కడైనా సరే ఏ క్రీడాకారైనా సరిగ్గా ఆడగలరు. బయట పిచ్చులపై అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళి అక్కడక్కడ సరిగ్గా బ్యాటింగ్ చేసినట్లయితే అతన్ని వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ అంటారు. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ బాగా చదివి మంచి మార్కులు సాధించడం మామూలు విషయమే. అలా కాకుండా మీ సబ్జెక్ట్ కానిటువంటి వేరే సబ్జెక్టులో కూడా మంచి మార్కులు పొందినట్లయితేనే హెచ్జిటిలో మీరు మంచి మార్కులు పొంది జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి గణితాన్ని కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకున్నట్లయితే ఈ స్కోరింగ్కి ఎక్కువ ఉపయోగపడుతుందని ఈ విధంగా చేస్తారని ఆశిస్తూ మనం ఈ టాపిక్లోకి వెళ్దాం. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందుగా ఒక 2 సమస్యల గురించి చర్చిద్దాం. ఇందులో మొదటి సమస్యను చూసినట్లయితే, ఒక కోణము దాని పూరక కోణము కన్నా 26 డిగ్రీలు ఎక్కువ అయినా దాని కోణము, ఆ కోణం విలువ ఎంత అని అంటున్నారు. ఆప్షన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. 32 డిగ్రీలు, 77 డిగ్రీలు, 58 డిగ్రీలు, 74 డిగ్రీలు. ఒకసారి ఈ సమస్యను చూసినట్లయితే, ఈ సమస్య కనుక మనం సాధించాలి అన్నట్లయితే ఇక్కడ పూరక కోణం గురించి మనకు తెలిసి ఉండాలి. పూరక కోణం గురించి కనుక మనకు తెలియనట్లయితే కనుక ఈ సమస్యను సాధించడం చాలా కష్టం. సో ఈ పూరక కోణం గురించి తెలిసినట్లయితే సమస్యను చాలా సులభంగా సాధించవచ్చును. ఇంకా రెండో సమస్యను చూసినట్లయితే ఇక్కడ ఒక పటం ఇచ్చారు. పక్క పటంలో ఏబిసిడీలు ఓ వద్ద ఖండించుకుంటున్నాయి మరియు బిఓసి యాంగిల్ బిఓసి ఈస్ టు యాంగిల్ సిఓఏ ఈక్వల్ టు 7:5. యాంగిల్ బిఓసి ఈస్ టు సిఓఏ ఈక్వల్ టు 7:5 అయినా యాంగిల్ ఏఓడి ఎంత? ఇక్కడ ఈ పటంలో ఎన్ని కోణాలు ఉన్నాయి, అవి ఏ రకమైన కోణాలు, ఇక్కడ చూసినట్టు 2 కోణాలు అక్కడ ఏ కోణాలు అవుతాయి, వాటి గురించి మనకి పూర్తిగా వివరణ తెలిసినట్లయితేనే ఈ సమస్యను చాలా సులభంగా సాధించవచ్చు. అంటే ఇక్కడ పూరక కోణాలు అనేది కానీ, ఇక్కడ వచ్చినటువంటి కోణాలు అనే భావన గురించి కానీ మనకి పూర్తి అవగాహన ఉన్నట్లయితే ఏ సమస్యనైనా సాధించినట్టు. ముఖ్యంగా గణితంలో భావనల పట్ల కనుక మనకు పూర్తి అవగాహన ఉన్నట్లయితే ఏ సమస్యనైనా మనం చాలా సులభంగా సాధన చేయవచ్చు. మరియు భావనలు పూర్తిగా నేర్చుకున్నట్లయితే గణితంపై కూడా మనకి ఆసక్తి పెరుగుతుంది. కష్టం అనే ఫీలింగ్ని మనం పోగొట్టుకోవచ్చు. సరే, ఈ సమస్యల గురించి చర్చించే ముందుగా మనం ఆ భావనల గురించి పూర్తిగా అవగాహన చేసి లాస్ట్లో మనం ఈ సమస్యలను మీరే సొంతంగా సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా సాల్వ్ చేస్తారో తర్వాత చూద్దాం. సరే, ఈరోజు మనం సరళ రేఖలు, కోణములు అనే పాఠం గురించి నేర్చుకుందాం. ఇది రేఖాగణితం కిందకు వస్తుంది. రేఖాగణితం ప్రారంభం దేంతో ప్రారంభం అవుతుందంటే బిందువుతో ప్రారంభమవుతుంది. దీని ఏమంటారు? బిందువు. ఇది అందరూ చాలా ఎక్కువగా ఉపయోగించేది. ముఖ్యంగా సోషల్ వాళ్ళు మ్యాప్ పాయింటింగ్ చేయాలంటే కనుక ఓ ప్రదేశాన్ని గుర్తించడానికి వాడేది బిందువు. సో ఈ బిందువుని సూచించడానికి ఆంగ్ల వర్ణమాలలోని క్యాపిటల్ లెటర్స్ వాడుతూ ఉంటాం. అంటే బిందువు రాస్తే ఏ, బి, సి అప్ టు జెడ్ ఏ లెటర్ అయినా ఉపయోగించవచ్చు. ఫర్ సపోజ్ ఒక బిందువు పెట్టుకుని దీన్ని ఏ అని సూచించవచ్చు. ఇలా బిందువులు సూచించడానికి ఆంగ్ల వర్ణమాలలోని క్యాపిటల్ లెటర్స్ వాడుతూ ఉంటారు. ఇటువంటి 2 బిందువులు తీసుకుని ఏ అనేది ఒక బిందువు, బి అనేది ఒక బిందువు కలపగా ఏర్పడినటువంటిదే రేఖాఖండము. ఇటువంటి 2 బిందువులు కలపగా ఏర్పడినటువంటిదే రేఖాఖండము. ఈ రేఖాఖండం మీద ఉన్నవన్నీ కూడా బిందువులే. అంటే కొన్ని బిందువులు అన్నీ వరుస సరళరేఖలో కలపగా వచ్చేది. దీన్ని 2 బిందువులను కలపగా ఏర్పడినటువంటి దాన్ని రేఖాఖండము అంటారు. ఏమిటది? రేఖాఖండము. ఈ రేఖాఖండాన్ని ఏబి బార్ ఈ విధంగా సూచిస్తాం, లేదా బిఏ బార్ ఇలా కూడా సూచించవచ్చు. ఏబి బార్ అని కానీ బిఏ బార్ అని కానీ సూచించవచ్చు. ఏబి రేఖాఖండం అని చెబుతాం. ఏబి రేఖాఖండము, బిఏ రేఖాఖండం. ఏబి రేఖాఖండం అనొచ్చు, బిఏ రేఖాఖండం అనొచ్చు. ఈ రేఖాఖండం ఎక్కడ ప్రారంభమైందండి? ఏ వద్ద ప్రారంభమైంది. ఎక్కడ ఎండ్ అయిపోయింది? బి వద్ద ఎండ్ అయిపోయింది. అంటే దీనికి తొలి బిందువు ఉంది,
తుది బిందువు ఉంది. అలా కాకుండా ఏదైనా ఒక బిందువు వద్ద నుంచి ప్రారంభమై ఒకవైపుకే తిన్నగా వెళ్ళిపోతున్నట్లయితే దీన్ని మనం కిరణము అంటారు. కిరణము అంటారు ఒకవైపుకే. ఈ కిరణం అనే మాట మనం ఎక్కడ వింటూ ఉంటాం? సూర్యకిరణాలు అంటే సూర్యుని దగ్గర నుంచి కిరణాలు ప్రారంభమై తిన్నగా వచ్చేస్తే తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళవి, ఒకవైపు మాత్రమే వెళ్తూ ఉంటాయి. అలాగే కాంతి కిరణాలు, కాంతి అనే సోర్స్ నుంచి ఒక లైట్ నుంచి కాంతి ఒక రుజు మార్గంలో అలా వెళ్తూనే ఉంటుంది. సో కాంతి కిరణాలు అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? కిరణము. ఈ కిరణం అనే భావన మనకు చాలా అవసరం. ఒకే ఒక బిందువు నుంచి ప్రారంభమవుతుంది, తిన్నగా ఒకవైపుకి మాత్రమే వెళ్తూ ఉంటుంది. దీని ఏమనాలి? కిరణము అంటారు. ఈ కిరణంపై ఏదైనా బిందువు పి అనుకున్నట్లయితే ఈ కిరణాన్ని ఓపి కిరణము అని రాస్తాం. ఓపి కిరణము అని రాస్తాం. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. రేఖాఖండం చెప్పినప్పుడు ఏబి అని చెప్పొచ్చు, లేదా బిఏ రేఖాఖండం అని కూడా చెప్పొచ్చు అన్నాం. కానీ కిరణాన్ని మనం ఒక క్రమంలో చెప్పాలి. ఎక్కడ ప్రారంభమైంది, ఏ వైపుగా వెళ్తుంది. ఈ కిరణాన్ని మనం ఓపి కిరణం అనే చెప్పాలి తప్ప పిఓ కిరణము ఈ విధంగా చెప్పకూడదు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓపి కిరణము, పిఓ కిరణము వెనక్కి అంటే ఎక్కడ ప్రారంభమైంది, ఏ వైపుగా వెళ్తుంది అన్నది మనం చూపించినటువంటి నోటేషన్లో కంపల్సరీ కనిపించవలసి ఉంటుంది. దీని కిరణం ఒకవైపుకి వెళ్ళినట్లయితే కిరణము అంటున్నారు. అలా కాకుండా రెండు వైపులకి అనంతంగా పొడిగించినట్లయితే, ఒక రేఖాఖండాన్ని రెండు వైపులకి అనంతంగా పొడిగించినట్లయితే ఏర్పడేదాన్ని సరళ రేఖ అంటారు. ఈ సరళ రేఖపై ఏదైనా బిందువు పి, ఇక్కడ బిందువు ఏదన్నా క్యూ అనుకున్నట్లయితే ఈ సరళరేఖని పిక్యూ సరళరేఖ అని సూచించవచ్చు. ఇంకా సరళరేఖలు సూచించడానికి మనం సాధారణంగా ఆంగ్ల వర్ణమాలలోని స్మాల్ లెటర్స్ వాడుతూ ఉంటారు. ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్ ఇటువంటి అక్షరాలని వాడుతూ ఉండడం సాధారణంగా పరిపాటి. సో ఈ విధంగా ఈ 4 అంశాలు ఏంటి? బిందువు, రేఖాఖండం తొలి బిందువు ఉంటుంది, తుది బిందువు ఉంటుంది. ఏవైనా 2 బిందువులు కలపగా ఏర్పడుతుంది. కిరణము ఒక బిందువు వద్ద ప్రారంభమై తిన్నగా ఒకవైపుకు మాత్రమే వెళ్తుంది. ఇంకా సరళ రేఖ ఒక రేఖాఖండం 2 వైపులకి అనంతంగా పొడిగించినట్లయితే ఏర్పడేది సరళ రేఖ. అయితే ఈ కాన్సెప్ట్లన్నీ తెలుసుకున్న తర్వాత ఒక బిట్ చూసినట్లయితే ఈ క్రింది వానిలో నిర్దిష్టమైన పొడవు కలిగినటువంటిది ఏది? ఈ క్రింది వానిలో నిర్దిష్టమైన పొడవు కలిగినటువంటిది ఏది? ఆప్షన్స్: ఏ రేఖాఖండము, బి కిరణము, సి సరళరేఖ, డి ఏది కాదు అనుకున్నట్లయితే ఆన్సర్ ఏమవుతుందండి? నిర్దిష్టమైన పొడవు అంటే ఖచ్చితంగా పొడవు కొలగలిగినటువంటిది. ఇక్కడ కింద నుంచి చూసినట్లయితే సరళరేఖ యొక్క పొడవు మనం కొలవలేము, 2 వైపులకి అనంతంగా పొడిగించబడుతుందని చెప్పాం. కాబట్టి పొడవు ఎంత ఉన్నది నిర్దిష్టంగా చెప్పలేం. అలాగే కిరణం కూడా ఒకవైపుకి తిన్నగా వెళ్ళిపోతుంది, దీని పొడవు కూడా మనం నిర్ధారించలేం. మనం ఖచ్చితంగా కొలవగలిగినటువంటి పొడవు ఏదైనా ఉందంటే అది రేఖాఖండం మాత్రమే. సో నిర్దిష్టమైన పొడవు కలిగినటువంటిది ఏమవుతుందంటే రేఖాఖండం అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ మన టాపిక్కి వెళ్ళినట్లయితే సరళ రేఖల గురించి మనం తక్కువగా చెప్పుకుందాం. ఎక్కువగా మనం ఈ క్లాస్లో కోణాల గురించి ఎక్కువ డిస్కస్ చేద్దాం. సరళ రేఖలు అనే కాన్సెప్ట్ గురించి మరి ఏదైనా క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మన కాన్సెప్ట్ కోణము. ఒకే తొలి బిందువు నుండి ప్రారంభమైన 2 కిరణాలు, ఫర్ సపోజ్ ఓఏ అనే కిరణం, ఓబి అనే కిరణం, ఈ రెండింటికి ఒకే తొలి బిందువు ఉంది, ఓ దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. ఈ 2 కిరణాల వల్ల కోణం ఏర్పడుతుంది. ఏర్పడిన ఈ మధ్యన ఉన్న ప్రదేశాన్ని కోణము అంటాం. ఈ కోణంలో ఏ ఏ భాగాలు ఉంటాయన్నది చూద్దాం. ఇందులో ఈ బిందువు ఏదైతే ఉందో దీన్ని కోణ శీర్షము అంటారు. కోణ శీర్షము. అలాగే ఓఏ కిరణము, ఓబి కిరణము, ఈ కిరణాలని ఓఏ కిరణము, ఓబి కిరణాలని కోణ భుజాలు అంటారు. కోణ భుజాలు అని అంటారు. ఓకేనండి, గుర్తుంటాయా? ఏఓబి ఈ కోణంలో భాగాలు ఏమున్నాయండి? ఓని కోణ శీర్షమని, ఓఏ మరియు ఓబిల్ని కోణ భుజాలు అని అంటారు. అయితే ఈ కోణాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామో, దేంతో సూచిస్తాము అన్నట్లయితే కనుక ఈ కోణాలని యాంగిల్, ఎల్ అని రాస్తాయి. ఇలా ఎల్ షేప్లో ఉంటుంది. దీన్ని ఏమని చదవాలండి? యాంగిల్ అంటే కోణము తెలుగులో అయితే. యాంగిల్ ఏ శీర్షం వద్ద అయితే కోణం ఏర్పడిందో ఆ శీర్షాన్ని మధ్యలో పెట్టి పేరు పెడతామండి మనం. ఆ శీర్షం మధ్యలో పెట్టాలంటే
ఏఓబి. ఏమవుతుందండి? ఏఓబి. ఈ కోణం పేరు ఏంటండి? ఏఓబి కోణము. మరి మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏమంటే ఏఓబి అనాలా, ఇంకో పేరు కూడా పెట్టవచ్చా? ఇంకో పేరు కూడా ఉందండి, అదేంటో చూద్దాం. ఇక్కడి నుంచి కనుక చూసినట్లయితే బిఓఏ కోణం అని కూడా అనొచ్చు. బిఓఏ యాంగిల్ బిఓఏ అని కూడా పేరు పెట్టవచ్చు. ఏఓబి లేదా బిఓఏ, ఇది కోణం. దీన్నే సింపుల్గా చాలామంది యాంగిల్ ఓ అని కూడా అంటూ ఉంటారు. ఇలా మూడు రకాలుగా ఏ విధంగా అయినా మనం సూచించవచ్చు. ఏఓబి అనొచ్చు, బిఓఏ అనొచ్చు, లేదా యాంగిల్ ఓ అనొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ముఖ్య విషయం నేర్చుకోవాలి కోణాల గురించి చెప్పుకున్నప్పుడు. ఈ రెండు కోణాలు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రెండు కోణాలే. దీన్ని ఇంకొద్ది వేరేగా వేసుకుందాం. ఇక్కడ కోణం అనేది ఎలా ఏర్పడుతుంది? ఈ కోణము ఓఏ అనే కిరణము ఇక్కడ ప్రారంభమై ఈ డైరెక్షన్లో ఇలా ఇక్కడ దాకా వెళ్ళి ఓబి బిందువు బి బిందువు వరకు వెళ్ళింది. అప్పుడు ఈ కోణం కిరణం ఏర్పడి మొత్తం రెండింటి మధ్య కోణం ఏర్పడింది. ఇక్కడ ఓఏ అనే కిరణం ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఓబి వరకు వెళ్ళింది. ఈ కోణం విలువ ఏదో ఒక విలువ 45 డిగ్రీలు అనుకుందాం. 45 డిగ్రీలు అనుకుందాం. అలాగే పీక్యూఆర్ అనే ఈ కోణంలో పీక్యూ అనే కిరణము ఈ విధంగా భ్రమణం చెందుతూ ఆర్ అనే బిందువు వద్దకు ఆగింది. ఇక్కడ ఏర్పడిన కోణం కూడా 45 డిగ్రీలు. అయితే రెండు సమానమేనా, రెండు ఒకటేనా అన్నట్లయితే ఈ రెండు వేరు వేరండి. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. చిన్న టాపిక్ కింద ఉంటుంది, దీని గురించి ఎక్కువ ఇవ్వలేదు మనకి, చాలా చిన్నగా ఇచ్చారు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే. ఈ విషయం చూసినట్లయితే కోణం ఈ కిరణం ఏ విధంగా భ్రమిస్తుందండి? ఇక్కడ రెండు దిశలు మనకి, సవ్య దిశ, అపసవ్య దిశ. అపసవ్య దిశ, సవ్య దిశ. సవ్య దిశ అంటే ఏంటి, అపసవ్య దిశ అంటే ఏంటి? మనందరం గడియారం ప్రతిరోజు చూస్తూ ఉంటాం కదండి. గడియారంలోని ముళ్ళు ఏ డైరెక్షన్లో అయితే తిరుగుతున్నాయో ఆ డైరెక్షన్ని, ఆ దిశని సవ్య దిశ అంటారు. దాన్ని సింపుల్గా ఇంగ్లీష్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. క్లాక్ వైజ్ డైరెక్షన్. అలా కాకుండా గడియారంలోని ముళ్ళు తిరిగే దిశకు వ్యతిరేక దిశలో కనుక తిరిగినట్లయితే దాన్ని అపసవ్య దిశ అంటారు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఏమంటారు? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సవ్య దిశ, అపసవ్య దిశ. ఇక అపసవ్య దిశలో కోణాలు ఏ విధంగా చూసినట్లయితే ఫస్ట్ అపసవ్య దిశ గురించి చెప్పుకుందాం. మనం ఎక్కువ వాడేవి అపసవ్య దిశలో కోణాలనే వాడుతూ ఉంటాం. ఇక్కడ నుంచి ఈ కిరణం ఈ దిశలో ఇలా వెళ్తుంది కాబట్టి ఈ కోణాలని ధన కోణాలు ఏమంటారు? ధన కోణాలు లేదా అపసవ్య కోణాలు అంటారు. ఈ కోణాన్ని మనం యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 45 డిగ్రీలుగా చూస్తాం. +45, ప్లస్ గుర్తు అయితే మనం పర్టికులర్గా వేయం కాబట్టి 45 డిగ్రీలుగా సూచిస్తూ ఉంటాం. ఇక సవ్య దిశలో కోణాలని రుణ కోణాలు అంటారు. ఈ కోణాన్ని మనం ఎలా చూస్తామంటే యాంగిల్ PQR ఈక్వల్ టు -45 డిగ్రీలు. -45 డిగ్రీలుగా సూచిస్తూ ఉంటాం. నెక్స్ట్ మన ఇంకో టాపిక్లోకి వెళ్దాం. కోణములు రకాలు. చాలామందికి అనిపించవచ్చు ఇదేంటి చాలా కింద నుంచి చాలా చిన్న చిన్న విషయాల కానించి చెప్పుకుంటూ వస్తున్నారు, ఇవన్నీ మాకు తెలిసినవి కదా అనుకోవచ్చు. అయితే ఇది నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కాకుండా నాన్ మ్యాథ్స్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇది క్విక్ రివిజన్ కింద ఉపయోగించుకోవచ్చు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థమవుతుందనే ఉద్దేశంతో ప్రతి విషయాన్ని పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నెక్స్ట్ మనం కోణములు రకాలు. ఈ కోణాలని కొలవడానికి మనం కోణమానిని అనే పరికరం ఉపయోగిస్తారు. కోణాలను కొలవడానికి ఏ పరికరం ఉపయోగిస్తారు? కోణమానిని అనే పరికరం ఉపయోగిస్తారు. ఇది గుర్తుంచుకోవడం కోసం పిల్లలు ఎక్కువగా డి కోణము అంటారు. ఏమంటారండి? డి కోణము అంటారు. ఈ విధంగా ఉంటుంది. మీ కాంపస్ బాక్స్లో మీరు చూసుంటారు ఎప్పుడైనా డి కోణం. ఈ కోణమాని అనే పరికరాన్ని ఉపయోగించి ఈ కోణాలు మనం కొలవచ్చు. కోణాలని డిగ్రీల్లో చెప్తూ ఉంటారు. 30 డిగ్రీలు, 40 డిగ్రీలు, 50 డిగ్రీలు, ఈ విధంగా డిగ్రీల్లో కొలుస్తారు. ఇక్కడ కోణములు రకాలు. అసలు ఏ కోణాలు ఉంటాయన్నది చూద్దాం. అసలు కోణమే లేదు. ఈ రెండు కిరణాల మధ్య అసలు
ఎక్స్పాండ్ అవ్వలేదు, ఏ డైరెక్షన్లోని క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ మూవ్ అవ్వలేదు అసలు. అప్పుడు కోణమే ఏర్పడుతుంది కదా. ఆ కోణం విలువ కనుక 0 డిగ్రీలు అయినట్లయితే, కోణం విలువ 0 డిగ్రీలు అయినట్లయితే ఆ కోణాన్ని శూన్య కోణము అంటారు. ఏదైనా కోణం విలువ 0 డిగ్రీలు అయినట్లయితే ఆ కోణమును శూన్య కోణము అంటారు. అలా కాకుండా ఏదైనా ఒక కోణం విలువ 90 డిగ్రీలు అయినట్లయితే, ఏదైనా కోణం విలువ 90 డిగ్రీలు అయినట్లయితే ఆ కోణాన్ని లంబ కోణము అంటారు. 0 డిగ్రీల కోణాన్ని శూన్యకోణం అంటారు. అలా కాకుండా ఏదైనా ఒక కోణం విలువ 90 డిగ్రీలు అయినట్లయితే ఆ కోణాన్ని లంబ కోణము అంటారు. లంబ కోణము, రైట్ యాంగిల్ అని చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఏదైనా ఒక కోణం విలువ 180 డిగ్రీలు అయినట్లయితే, ఏదైనా కోణం విలువ 180 డిగ్రీలు అయినట్లయితే ఆ కోణాన్ని సరళ కోణము అంటారు. అలా కాకుండా ఏదైనా ఒక బిందువు వద్ద ఒక కిరణం సంపూర్ణ భ్రమణం చేసినట్లయితే, అంటే పూర్తి భ్రమణం చేసినట్లయితే, ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఒక భ్రమణం చేసి మళ్ళీ అక్కడే ఆగినట్లయితే అక్కడ పూర్తి భ్రమణం చేసినట్టు భ్రమణ కోణం అప్పుడు ఎంత అవుతుందంటే మొత్తం కోణం 360 డిగ్రీలు అవుతుంది. దీన్ని సంపూర్ణ కోణము అంటారు. ఓకే, ఇప్పుడు 4 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి 0 డిగ్రీలు అయితే ఏమంటారండి? శూన్యకోణం అని. 90 డిగ్రీలు అయితే లంబ కోణం అని. 180 డిగ్రీలు అయితే సరళ కోణం అని. అదే 360 డిగ్రీలు అయితే సంపూర్ణ కోణం అని అంటారు. మరి వీటి మధ్యలో ఉంటే వాటిని ఏమంటారు? అవి కూడా చూద్దాం. ఏదైనా ఒక కోణం విలువ 0 డిగ్రీలకి 90 డిగ్రీలకి, ఏదైనా ఒక కోణం విలువ 0 డిగ్రీలకి 90 డిగ్రీలకి మధ్య, అంటే 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ కోణాన్ని అల్పకోణము అంటారు. ఏమంటారండి? అల్పకోణము అంటారు. ఏదైనా ఒక కోణం విలువ 0 డిగ్రీల కంటే ఎక్కువ 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని అల్పకోణము అంటారు. ఇక్కడ అల్పకోణం ఎంత ఉండొచ్చండి? 1 డిగ్రీ ఉండొచ్చు, 2 డిగ్రీలు ఉండొచ్చు, 30 డిగ్రీలు ఉండొచ్చు, 45 డిగ్రీలు ఉండొచ్చు, లేదు 89 డిగ్రీలు కూడా ఉండవచ్చు. ఇలా 0కి 90కి మధ్య ఉన్నటువంటి ఏ కోణం అయినా సరే అల్పకోణం అవుతుంది. దీని డయాగ్రామ్ సాధారణంగా మనం 90 అంటే ఇక్కడ దాకా తీసుకున్నాం కదండి. దీని తక్కువ ఎంత వేసినా సరే ఇది తీటాతో చూసినట్లయితే దీన్ని అల్పకోణము అంటారు. అలా కాకుండా 90 డిగ్రీల కంటే ఎక్కువ 180 డిగ్రీల కంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? ఏదైనా ఒక కోణం విలువ 90కి 180కి మధ్యన ఉన్నట్లయితే దాన్ని అధిక కోణము అంటారు. ఏమంటారు? అధిక కోణము అంటారు. లంబ కోణానికి సరళ కోణానికి మధ్య, అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ 180 డిగ్రీల కంటే తక్కువ ఉన్నటువంటి కోణాన్ని అధిక కోణం అంటారు. అధిక కోణం విలువ ఎంత ఉండొచ్చు? 90 కంటే ఎక్కువ ఏ విలువైనా తీసుకోవచ్చు. ఎక్కడ వరకు తీసుకోవచ్చండి? 180 కంటే తక్కువ వరకు, అంటే 95 డిగ్రీలు, 135 డిగ్రీలు, 179 డిగ్రీలు, ఇవన్నీ కూడా అధిక కోణాలు అవుతాయి. లంబ కోణం అంటే మనం ఇలా చెప్పుకున్నాం, స్ట్రైట్గా ఉన్నట్లయితే లంబ కోణం ఉంటుందండి. దీనికన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి ఇలా ఇక్కడ ఇలా ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు కోణం అనేది. దీన్ని అధిక కోణం అంటారు. ఇక్కడ ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏంటివి? శూన్యకోణం అవసరం లేదు కానీ లంబకోణము, అల్పకోణము, అధిక కోణం. లంబకోణం అంటే 90 డిగ్రీలు, అల్పకోణం అంటే 0 డిగ్రీలకి 90 డిగ్రీలకి మధ్యన ఉన్నటువంటి కోణము, అధిక కోణం అంటే 90 డిగ్రీలకి 180 డిగ్రీలకి మధ్య ఉండే కోణం. ఈ కాన్సెప్ట్ మళ్ళీ మనకి త్రిభుజాల పాఠం చెప్పుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. అక్కడ కోణాల ప్రకారం త్రిభుజాలు చెప్పుకున్నప్పుడు ఈ పదాలన్నీ వస్తాయి. సో ఈ విషయం చాలా ఎక్కువగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంక నెక్స్ట్, ఏదైనా కోణం 180 డిగ్రీల కంటే ఎక్కువ 360 డిగ్రీల కంటే తక్కువ, 180 డిగ్రీల కంటే ఎక్కువ 360 డిగ్రీల కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ కోణాన్ని ఏమంటారు? పరావర్తన కోణము అంటారు. ఏమంటారు? పరావర్తన కోణము. పరావర్తన కోణము అంటారు. పరావర్తన కోణం ఎంత ఉండొచ్చండి? 190 డిగ్రీల నుంచి 360 లోపు ఎంత తీసుకోవచ్చు, 340, ఇవన్నీ కూడా పరావర్తన కోణము అవుతాయి. ఈ విషయాలు 3 గుర్తుంచుకోవాలి. కోణాల రకాలు ప్రధానంగా గుర్తుంచుకోవాలి. శూన్యకోణం 0 డిగ్రీలు, లంబకోణం 90 డిగ్రీలు, సరళ కోణం 180 డిగ్రీలు, సంపూర్ణ కోణం 360 డిగ్రీలు. ఈ ప్రధానమైన గుర్తుంచుకున్న తర్వాత వీటి రిలేషన్తో వచ్చేవి 0కి 90కి మధ్య ఉన్నట్లయితే అల్పకోణము, 90 డిగ్రీల కంటే ఎక్కువ 180 డిగ్రీల కంటే తక్కువ ఉన్నట్లయితే అధిక కోణము, 180 డిగ్రీల కంటే ఎక్కువ 360 కంటే తక్కువ ఉన్నట్లయితే పరావర్తన కోణము అంటారు. ఓకేనండి. నెక్స్ట్, కోణాల జతల గురించి చెప్పుకుందాం. కోణాల జతలు అవి చూసినట్లయితే
మొదటిగా పూరక కోణాలు అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటండి పూరక కోణాలు అంటే ఏంటో చూద్దాం. ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయినట్లయితే, ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయినట్లయితే ఆ రెండు కోణాలు ఒకదానికి మరొకటి పూరక కోణాలు అవుతాయి. ఏవైనా రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయినట్లయితే ఆ రెండు కోణాలు ఒకదానికి మరొకటి పూరక కోణాలు అవుతాయి. ఫర్ సపోజ్ 60 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత అవుతుందండి? 30 డిగ్రీలు. 60 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత అవుతుంది? 30 డిగ్రీలు. ఎందుకని? ఈ రెండు కూడినట్లయితే 90 డిగ్రీలు వస్తుంది కాబట్టి. 50 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత అవుతుందండి? 40 డిగ్రీలు అవుతుంది. ఈ రెండు కూడినట్లయితే 90 డిగ్రీలు. ఇలా ఏదైనా కోణానికి పూరక కోణం కావాలంటే ఆ రెండు కూడితే ఎంత రావాలి? 90 డిగ్రీలు అవ్వాలి. దీన్ని మనం ఒక నోటేషన్ రూపంలో కనుక చెప్పాలనుకున్నట్లయితే ఎక్స్ డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత అవుతుందంటే 90 - x డిగ్రీలు. 90 - x డిగ్రీలు. ఎందుకనండి? రెండు కూడితే 90 రావాలి కాబట్టి ఒక కోణం తెలిసినట్లయితే రెండో కోణం కావాల్సి వచ్చినప్పుడు 90లోంచి తీసేస్తే సరిపోతుంది. 90లోంచి తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక బిట్ చెప్పుకుందాం. రెండు కోణాలు సమానం అవుతూ మరియు పూరక కోణాలైనటువంటి కోణం విలువ, రెండు కోణాలు సమానం అవుతూ పూరక కోణాలైనటువంటి కోణం విలువ ఎంత అవుతుందండి? అంటే రెండు సమానంగా ఉండాలి మరియు పూరక కోణాలు కూడా అవ్వాలి కాబట్టి 90ని సమానం చేస్తే రెండు భాగాలు చేస్తే సరిపోతుంది. కోణ విలువ ఎంత అవుతుంది? 45 డిగ్రీలు. ఎంత అవుతుందండి? 45 డిగ్రీలు. సో పూరకోణం అంటే ఏంటంటే ఒకసారి చెప్పుకుందాం. ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయినట్లయితే ఆ కోణాలను పూరక కోణాలు అంటారు. ఒక కోణం విలువ x అయినట్లయితే దాని పూరక కోణం ఎంత అవుతుందండి? 90 - x. ఈ విషయం కనుక పూర్తిగా నేర్చుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇంకో 3 కాన్సెప్ట్లు ఉంటాయి. 3 చాలా ఈజీగా వచ్చేస్తాయి. అవి ఏంటో చూద్దాం. ఇక్కడ పూరక కోణాలు చెప్పుకున్నాం. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఎంతండి? ఆ రెండు కోణాల మొత్తం ఎంత అవ్వాలి? 90 అవ్వాలి. ఆ రెండు కోణాల మొత్తం ఎంత అవ్వాలి? 90 అవ్వాలి. నెక్స్ట్ సంపూరక కోణాలు. నెక్స్ట్ ఏంటండి? సంపూరక కోణాలు. ఈ సంపూరక కోణాలు అంటే ఏంటి? దీన్ని బట్టి చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఏవైనా రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినట్లయితే, ఏవైనా రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినట్లయితే ఆ రెండు కోణాలు ఒకదానికి మరొకటి సంపూరక కోణాలు అవుతాయి. ఒకదానికి మరొకటి సంపూరక కోణాలు అవుతాయి. ఫర్ సపోజ్ 100 డిగ్రీల యొక్క సంపూరక కోణం ఎంత అవుతుందండి? 80 డిగ్రీలు. ఎందుకంటే 100కి 80 కలిపితే 180 అవుతుంది. 110 డిగ్రీల సంపూరక కోణం ఎంత అవుతుందండి? 70 డిగ్రీలు. రెండు కూడితే 180 రావాలి మనకి, కండిషన్ అది. అలాగే 60 డిగ్రీల సంపూరక కోణం ఎంత అవుతుంది? 120 డిగ్రీలు. ఈ రెండు కూడితే 180 డిగ్రీలు వస్తుంది కాబట్టి. సో ఈ విధంగా సంపూరక కోణాలు అంటే ఏవైనా రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినట్లయితే ఆ రెండు కోణాలు ఒకదానికి మరొకటి సంపూరక కోణాలు అవుతాయి. దీన్ని మన నోటేషన్ ప్రకారం ఇక్కడ చెప్పుకున్నట్లయితే పూరకోణం దగ్గర ఏం చెప్పుకున్నాం? x డిగ్రీలు అయితే దాని పూరకోణం 90 - x. 90లోంచి ఎందుకు తీసామండి? పూరకోణాలు అయితే రెండింటి మొత్తం 90 డిగ్రీలు కావాలి కాబట్టి. మరి ఇక్కడ ఏమవుతుందండి? ఏదైనా కోణం x అయినట్లయితే ఆ కోణం యొక్క సంపూరక కోణం ఎంత అవుతుంది చెప్పండి? 180 డిగ్రీలు - x. 180లోంచి తీసేయాలి. 180లోంచి తీసేస్తే సరిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇంకో రకమైన కోణం చూద్దాం. సంయుగ్మ కోణాలు. ఈ సంయుగ్మ కోణాలు అనేది 6th, 7th, 8th ఎక్కడ ఉండదండి. మనకి డిఫికల్టీ లెవెల్ 9th, 10th క్లాస్ అన్నారు కాబట్టి 9th క్లాస్లో కూడా ఈ కోణాలకు సంబంధించిన కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే 9th క్లాస్లో ఉంటుంది. సంయుగ్మ కోణాలు అంటే ఏంటి? ఏవైనా రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు అయినట్లయితే, ఏవైనా రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు అయినట్లయితే ఆ రెండు కోణాలు ఒకదానికి మరొకటి సంయుగ్మ కోణాలు అవుతాయి. ఒకదానికి మరొకటి సంయుగ్మ కోణాలు అవుతాయి. ఫర్ సపోజ్ 120 డిగ్రీల యొక్క సంయుగ్మ కోణం ఎంత అవుతుందండి? 240 డిగ్రీలు. 240. కండిషన్ ఏంటండి? రెండు కూడితే ఎంత రావాలి? 360 డిగ్రీలు రావాలి. అలాగే 210 డిగ్రీల సంయుగ్మ కోణం ఎంత అవుతుందండి? 150 డిగ్రీలు. ఎంత అవుతుంది? 150 డిగ్రీలు. ఎందుకని? ఈ రెండు కనుక కూడినట్లయితే మనకి 360 రావాలి. అలా కాకుండా 80 డిగ్రీల సంయుగ్మ కోణం ఎంత అవుతుందండి? 80 డిగ్రీల సంయుగ్మ కోణం 280 డిగ్రీలు అవుతుంది. 280 డిగ్రీలు అవుతుంది. అంతేనండి. ఒకసారి చూడండి. ఒకసారి 280 + 80 380 అవుతుంది.
సో ఈ ప్రకారం నోటేషన్ కనుక రాసుకున్నట్లయితే, అంటే ఏదో ఒక ఫార్ములా కింద చూసుకున్నట్లయితే ఎక్స్ డిగ్రీలు యొక్క సమయుగ్మ కోణం ఎంత అవుతుందండి? ఇంకొక చెప్పుకున్నాం కదా, పూరక కోణం అయితే ఎంత అవ్వాలి? 90 అవ్వాలి కాబట్టి 90 మైనస్ ఎక్స్ అయింది. సంపూర్ణ కోణం అయితే 180 అవ్వాలి కాబట్టి 180 మైనస్ ఎక్స్ అయింది. సమయుగ్మ కోణం ఎంత ఉంది? 360 కాబట్టి ఎక్స్ యొక్క సమయుగ్మ కోణం 360 మైనస్ ఎక్స్ డిగ్రీలు. 360 మైనస్ ఎక్స్ డిగ్రీలు. సో ఒకసారి ఈ మూడింటి గురించి ఒకసారి చెప్పుకుందాం. పూర్వ కోణాలు అంటే రెండింటి మొత్తం ఎంత అవ్వాలండి? ఏవైనా రెండు కోణాల మొత్తం 90 అయితే ఆ రెండు కోణాలు ఒకదానికి మరొకటి పూరక కోణాలు అవుతాయి. సంపూరక కోణాలు ఏవైనా రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినట్లయితే ఒకదానికి మరొకటి సంపూరక కోణాలు అవుతాయి. సంయుగ్మ కోణాలు ఏవైనా రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు అయినట్లయితే ఆ రెండు కోణాలు ఒకదానికి మరొకటి సంయుగ్మ కోణాలు అవుతాయి. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎక్కడ అవసరమైనప్పుడు ఫ్యూచర్లో ఉపయోగిస్తూ ఉండాలి. సమస్య ఎక్కడ వచ్చినప్పుడు వాడుతూ ఉండాలి. నెక్స్ట్ మన టాపిక్ ఆసన్న కోణాలు. ఆసన్న కోణాలు అంటే ఏంటో చూద్దాం. ఉమ్మడి భుజము, ఉమ్మడి భుజము, ఉమ్మడి శీర్షము, ఉమ్మడి శీర్షం. ఈ ఉమ్మడి భుజము కోణం యొక్క భుజాలను చెప్పుకున్నాం కదా, వీటిని ఉమ్మడి భుజము, ఉమ్మడి శీర్షము కలిగినటువంటి కోణాలను ఆసన్న కోణాలు అంటారు. కలిగినటువంటి కోణాలను ఆసన్న కోణాలు అంటారు. ఈ ఉమ్మడి భుజానికి చెరువువైపు ఉన్నటువంటి కోణాలు అంటే ఈ కోణము, ఈ కోణము, ఈ రెండు కోణాలు ఆసన్న కోణాలు అవుతాయి. ఆసన్న కోణాలు అంటే ఏంటండి? ఉమ్మడి భుజము, ఉమ్మడి శీర్షము కలిగినటువంటి కోణాలను ఆసన్న కోణాలు అంటారు. దీని డెఫినేషన్ ఇంకా పెద్దగా కూడా ఉంది. అంత పెద్ద డెఫినేషన్ మనకు అవసరం లేదు. మన డెఫినేషన్ డైరెక్ట్గా అడిగాడు కాబట్టి అంటే ఏంటన్న విషయం మనకు తెలియాలి. ఉమ్మడి భుజానికి చెరువు వైపు ఉన్నటువంటి ఈ రెండు కోణాలు, ఉమ్మడి శీర్షం కలిగి ఉండి రెండో వైపు ఉన్నటువంటి రెండు కోణాలు ఆసన్న కోణాలు అవుతాయి. ఫర్ సపోజ్ ఇలా పటం ఉన్నట్లయితే ఏ బి సి డి, ఇలా ఒక పటం ఉన్నట్లయితే ఇక్కడ ఏవి ఆసన్న కోణాలు అవుతాయో చూద్దాం ఒకసారి. ఈ రెండు ఆసన్న కోణాలు అవుతాయండి. ఒకసారి చెక్ చేద్దాం. ఆసన్న కోణాలు ఏమి ఉండాలి? ఉమ్మడి శీర్షం ఉండాలి, ఉంది. ఉమ్మడి భుజం ఉందా లేదా? ఈ రెండింటికి ఉమ్మడి భుజం ఇదిగో. సో ఉమ్మడి భుజం ఉంది, ఉమ్మడి శీర్షం ఉంది కాబట్టి రెండు ఆసన్న కోణాలు అవుతాయి. ఈ రెండు కోణాలు ఆసన్న కోణాలు అవుతాయండి. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే ఉమ్మడి శీర్షం ఉంది కానీ రెండింటికి ఉమ్మడిగా భుజం లేదు. ఈ కోణం యొక్క భుజాలు ఓసి ఓడి, ఈ కోణం యొక్క భుజాలు ఓఏ ఓబి. సో ఇవి రెండింటికి ఉమ్మడిగా భుజం లేదు కాబట్టి ఈ రెండు ఆసన్న కోణాలు కావు. ఆసన్న కోణాలు అంటే ఏముండాలి? ఉమ్మడి భుజం ఉండాలి, ఉమ్మడి శీర్షం ఉండాలి. ఆ రెండింటితో ఏర్పడినటువంటి రెండు కోణాలని ఆసన్న కోణాలు అని చెప్తాం. నెక్స్ట్ రేఖీయ ద్వయం. ఒకసారి ఈ రెండు కోణాలని పరిశీలించండి. ఓ పి ఆర్ క్యూ. ఈ రెండు ఆసన్న కోణాలు అవుతాయా అవ్వా? ఈ రెండింటికి ఉమ్మడి శీర్షం ఉంది, ఉమ్మడి భుజం ఉంది కాబట్టి ఈ రెండు కోణాలు ఆసన్న కోణం అవుతాయి. కానీ ఈ కోణాన్ని మనం ఏం చెప్పుకున్నాం? ఈ కోణం మొత్తం 90 డిగ్రీలు కాబట్టి ఈ రెండు ఆసన్న కోణాలు అవుతున్నాయి మరియు 90 డిగ్రీలు అవుతున్నాయి. ఇదో కండిషన్. అలా కాకుండా ఎక్స్ వై జెడ్ పి. ఇప్పుడు ఈ రెండు కోణాలు చూడండి, ఈ కోణము, ఈ కోణము. ఈ రెండు కోణాలు కనుక చూసినట్లయితే ఈ రెండు కోణాలకి ఉమ్మడి శీర్షం ఉంది ఎక్స్, అలాగే ఉమ్మడి భుజం ఎక్స్జెడ్ ఉంది కాబట్టి రెండు ఆసన్న కోణాలు అవుతాయి. ఆసన్న కోణాలు అవుతాయి మరియు రెండింటి మొత్తం ఎంత అవుతుంది? ఈ రెండింటి మొత్తం ఒక సరళరేఖ మీద ఒక బిందువు ఏర్పరిచే కోణం కాబట్టి 180 డిగ్రీలు అవుతుంది. 180 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు రెండింటికి తేడా ఉందా లేదా? ఇక్కడ 90 డిగ్రీలు అవుతుంది, ఇక్కడ 180 డిగ్రీలు. ఇక్కడ ఆసన్న కోణాలు అవుతున్నాయి మరియు 90 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ ఆసన్న కోణాలు అవుతాయి, 180 డిగ్రీలు అవుతుంది. ఇలా ఆసన్న కోణాలు అవుతూ వాటి మొత్తం కనుక 180 డిగ్రీలు అయినట్లయితే ఆ కోణాలను, ఆ జతను రేఖీయ ద్వయం అంటారు. ఆ కోణాల జతను ఏమంటారు? రేఖీయ ద్వయం అవుతారు. కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన మొదట ఏమవ్వాలి? ఆసన్న కోణాలు అవుతూ, ఆసన్న కోణాలు అవుతూ ఆ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినట్లయితే ఆ రెండు కోణాలను ఏమంటారు? రేఖీయ ద్వయం అంటారు. ఏమంటారు? రేఖీయ ద్వయం అంటారు. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. అన్ని రేఖీయ ద్వయాలు ఆసన్న కోణాలు అవుతాయి.
అన్ని రేఖీద్వయాలు ఆసన్న కోణాలను ఏర్పరుస్తాయి. కానీ అన్ని ఆసన్న కోణాలు రేఖీద్వయాన్ని ఏర్పరచలేవు. ఇది అవదు. అన్ని ఆసన్న కోణాలు రేఖీద్వయాన్ని ఏర్పరచవు. ఇంకా మొదట మనం చూస్తుంది అదే. ఇక్కడ ఈ రెండు ఆసన్న కోణాలే, కానీ రేఖీద్వయం అవుతుందండి? అవదు. ఎందుకని రెండింటి మొత్తం 180 కాలేదు కాబట్టి. సో అన్ని రేఖీద్వయాలు ఆసన్న కోణాలు అవుతాయి, కానీ అన్ని ఆసన్న కోణాలు రేఖీద్వయాన్ని ఏర్పరచలేవు. ఓకేనండి. నెక్స్ట్ చూసినట్లయితే శీర్షాభిముఖ కోణాలు. మన సరళరేఖల గురించి పూర్తిగా చెప్పుకోలేదు, ఈ భాగం గురించి తర్వాత చెప్పుకుందాం. శీర్షాభిముఖ కోణాలు చూసినట్లయితే ఏవైనా రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని ఖండన రేఖలు అంటాం. ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని ఏమంటారండి? ఖండన రేఖలు. ఇక్కడ PQ అనే ఒక రేఖ, RS అనే మరొక రేఖ O అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఇక్కడ ఖండించుకున్నప్పుడు మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడ్డాయండి? మన కోణాలు ఎక్కడ కనపడినా తెలియాలి. 2, 3, 4 మొత్తం ఎన్ని కోణాలండి? 4 కోణాలు ఏర్పడ్డాయి. వీటిలో శీర్షాభిముఖ కోణాలు అంటే ఏంటో చూద్దాం. శీర్షాభిముఖ కోణాలు అంటే ఏంటి? శీర్షం ఏదండి? ఈ కోణాలన్నిటికీ ఒకటే శీర్షం ఉంది. ఏంటి శీర్షం? O. ఈ శీర్షానికి అభిముఖంగా చెరువు వైపు అంటే ఎదురెదురుగా ఉన్నటువంటి కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. శీర్షానికి ఎదురెదురుగా రెండు రేఖలు ఖండించుకున్నట్టు ఈ శీర్షానికి ఎదురెదురుగా అంటే అభిముఖంగా ఆ వైపు ఈ వైపు ఉన్నటువంటి అంటే ఏమొస్తుందండి? ఈ కోణం కనుక తీసుకున్నట్లయితే దానికి అభిముఖం ఉన్న కోణం ఈ కోణం. ఈ రెండు కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. ఏమంటారండి? శీర్షాభిముఖ కోణాలు అంటారు. మరి ఈ రెండు కోణాలను అనరా? వీటిని కూడా శీర్షాభిముఖ కోణాలనే అంటారు. వీటిని కూడా ఏమంటారండి? శీర్షాభిముఖ కోణాలనే అంటారు. సో రెండు జతల శీర్షాభిముఖ కోణాలు మనకి ఇక్కడ ఏర్పడతాయి. ఇక్కడ శీర్షాభిముఖ కోణాల గురించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానము. ఎక్కడ శీర్షాభిముఖ కోణాలు ఏర్పడినా సరే అవి ఎల్లప్పుడూ ఎలా ఉంటాయండి? సమానము. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇలా రెండు రేఖలు ఖండించుకున్నాయి. ఈ కోణం విలువ 80 డిగ్రీలు, ఈ కోణం విలువ 40 డిగ్రీలు అయినా మిగిలిన అన్ని కోణాలను కనుగొనము అన్నాడు. ఒక కోణం తెలిస్తే అన్ని కోణాలలో చెప్పేస్తామండి? మనకి శీర్షాభిముఖ కోణాల కాన్సెప్ట్ను ఉపయోగించుకుని అన్ని కోణాలు కనుగొనవచ్చు. ఇప్పుడు దాకా మనకు తెలిసినటువంటి విషయాలను ఉపయోగించి అది ఎలాగో చూడండి ఒకసారి. ఈ రెండు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి కాబట్టి ఇక్కడ శీర్షాభిముఖ కోణాలు ఏర్పడవచ్చు. ఈ కోణానికి శీర్షాభిముఖ కోణం ఎంత అవుతుందండి? ఈ కోణం అవుతుంది. ఈ విలువ ఎంత అవ్వాలి? 40 డిగ్రీలు. ఎందుకనండి? శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానం కాబట్టి. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానం కాబట్టి ఈ కోణం విలువ 40 అయింది కాబట్టి ఎంత అవుతుందండి? 40 అవుతుంది. మరి మిగతా రెండు కోణాలు ఎలా కడతాం? చాలా రకాలుగా కట్టవచ్చు. మనకు బాగా ఈజీగా చూద్దాం. ఇది సరళరేఖ. సరళరేఖ మీద ఈ బిందువు వద్ద ఒక బిందువు వద్ద ఏర్పరిచే కోణం విలువ ఎంత అనుకున్నామండి మనం? 180 డిగ్రీలు. ఒక సరళరేఖ మీద ఒక బిందువు వద్ద ఏర్పడే కోణం 180 డిగ్రీలు. సో ఇది 40 అయిపోయింది. మొత్తం ఎంతండి? 180. అంటే ఈ కోణం ఎంత అవ్వాలి? 140 డిగ్రీలు. ఎంత అవుతుందండి? 140. ఈ కోణం 140 అయింది కాబట్టి ఈ కోణం కూడా ఎంత అవుతుందండి? ఇది కూడా 140. ఎందుకండి? ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు కాబట్టి. ఈ రెండు ఈ విధంగా శీర్షాభిముఖ కోణాలు సమానమయ్యాయో ఈ రెండు కూడా శీర్షాభిముఖ కోణాలు కాబట్టి ఈ రెండు కూడా సమానం అవుతాయి. ఓకే అండి, ఇది శీర్షాభిముఖ కోణాల గురించి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూసినట్లయితే సరే నెక్స్ట్ మన కాన్సెప్ట్ చూద్దాం. ఏవైనా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను ఒక రేఖ రెండు విభిన్న బిందువుల వద్ద ఖండించింది. చూడండి ఇక్కడ ఈ రెండు రేఖలను ఈ N అనే రేఖ రెండు వేరు ఈ బిందువు వద్ద ఈ బిందువు వద్ద రెండు వేరు బిందువుల వద్ద ఖండించింది. ఇలా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను ఏదైనా ఒక రేఖ విభిన్న బిందువుల వద్ద ఖండించినట్లయితే ఆ రేఖను మనం తిర్యక్ రేఖ అంటాం. రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను, రెండు రేఖలు తీసుకోవచ్చు, ఇంకా ఎక్కువ రేఖలు కూడా తీసుకోవచ్చు. ఎక్కువ రేఖలను ఒక రేఖ రెండు విభిన్న బిందువుల వద్ద ఖండించినట్లయితే ఆ రేఖను మనం ఏమంటాం? తిర్యక్ రేఖ అంటాం. ఇప్పుడు రెండు రేఖలను ఒక ఖండించి ఏర్పడిన ఈ తిర్యక్ రేఖ వద్ద ఏర్పడిన కోణాలు ఎన్ని రకాల కోణాలు ఏర్పడతాయి, అవి ఏంటి అన్నది నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడ్డాయి అన్నది నెంబరింగ్ ఇచ్చుకుందాం. మనది ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి 1, 2, 3, 4 అంటే ఈ బిందువు వద్ద
ఈ శీర్షం వద్ద ఎన్ని కోణాలు ఏర్పడ్డాయండి? 4 కోణాలు ఏర్పడ్డాయి. ఇక్కడ 5, 6, 7, 8 కోణాలు ఏర్పడ్డాయి. ఎన్ని కోణాలండి? 8 కోణాలు ఏర్పడ్డాయి. వీటిని ఏ విధంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ విభజన అంతర కోణాలు. అంతరం అంటే ఏంటండి? లోపల, ఇన్సైడ్. అంతర కోణాలు ఈ రేఖలకు మధ్యలో లోపల ఉన్నటువంటి కోణాలు ఏవైతే అవుతాయో వాటిని అంతర కోణాలు అవుతాయి. లోపల ఉన్నటువంటి కోణాలు ఏంటో చూడండి. 1, 2 లోపల ఉన్నాయండి, ఈ రేఖకి బయట ఉన్నాయి. 7, 8 ఈ రేఖకి బయట ఉన్నాయి. సో లోపల ఉన్నటువంటి కోణాలు ఏమవుతాయి? యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6. ఈ 4 కోణాలు అంతర కోణాలు అవుతాయి. ఏమవుతాయండి? అంతర కోణాలు. అంతరం అంటే లోపల. అంతరం అంటే ఏంటండి? లోపల. మరి ఈ 4 కోణాలు అంతర కోణాలు అయితే మరి బయట ఉన్నటువంటి కోణాలు ఏమన్నాలి మనం ఇప్పుడు? వాటి కూడా ఏదో పేరు ఉంటుంది కదా. వాటిని ఏమంటారంటే బాహ్య కోణాలు. ఏమంటారంటే బాహ్య కోణాలు. బాహ్య అంటే బయట ఉన్నటువంటి కోణాలు. ఏంటా కోణాలు? యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8. వీటిని బాహ్య కోణాలు అంటారు. అంటే బయట ఉన్నటువంటి కోణాలు. ఈజీగా ఉన్నాయి కదండి. నెక్స్ట్ టాపిక్ వద్దాం. సదృశ కోణాలు. వీటిని అనురూప కోణాలు అని అంటారు. అనురూప కోణాలు అంటారు. సదృశ కోణాలు. సదృశ కోణాలు అంటే ఏంటో ఒక డెఫినేషన్ ఒకసారి చెప్పుకుందాం జాగ్రత్తగా వినాలి. ఈ సదృశ కోణాలు అనేవి 3 కండిషన్ సాటిస్ఫై చేయాలి. 3 కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్, తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉండాలి. తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉండాలి. సెకండ్ కండిషన్, ఒకటి అంతరంలోను ఒకటి బాహ్యంలోని ఉండాలి. అంటే ఒక జత కోణాలు చెప్పాలి మనం ఇక్కడ. ఒకటి అంతరంలో ఉండాలి, ఒకటి బాహ్యంలో ఉండాలి. తర్వాత ఆ 2 కోణాలు ఆసన్న కోణాలు కాకూడదు. ఆసన్న కోణాలు కాకూడదు. ఈ 3 కండిషన్ని పాటించేటట్లు 3 నియమాలని పాటించేటట్లు ఏవైనా 2 కోణాలు చెప్పాలి. జత సదృశ కోణాలు ఒక జత కోణాలని సదృశ కోణాలు అనాలన్నట్లయితే అవి తిర్యక్ రేఖ ఒకే వైపున ఉండాలి, ఒకటి అంతరంగాను ఒకటి బాహ్యంగాను ఉండాలి, ఆసన్న కోణాలు కాకూడదు. చూద్దాం. ఫర్ సపోజ్ 1, 4 తీసుకుందాం. 1, 4 ఈ 2 తిర్యక్ రేఖకు ఒకే వైపున, ఇంకో తిర్యక్ రేఖ ఈ వైపున ఉండొచ్చు, ఈ వైపున ఉండొచ్చు, ఒకే వైపున ఉండాలి. సదృశ కోణాలు అనేవి 1, 4 ఒకే వైపున ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్, ఒకటి అంతరంలో ఉండాలి, ఒకటి బాహ్యంలో ఉండాలి. ఒకటి అంతరం, 4 అనేది అంతరంలో ఉంది, 1 అనేది బాహ్యంలో ఉంది. ఈ 2 కండిషన్లు కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి 2వ నియమాన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. ఇంకా 3వ కండిషన్ ఏంటండి? ఆసన్న కోణాలు కాకూడదు. ఆ 2 ఆసన్న కోణాలు కాకుండా ఒకసారి చూడండి. ఈ 2 కోణాలకి ఉమ్మడి శీర్షం ఉంది, అలాగే ఉమ్మడి భుజం కూడా ఉంది. కాబట్టి ఆసన్న కోణాలు అవుతాయి కదా. అంటే ఈ 1, 4 అనే జత సదృశ కోణాలు అవుతాయండి? అవు. 1, 4 అనే జత సదృశ కోణాలు కావు. మరి ఏమవుతాయి చూద్దాం ఒకసారి. అంతరంలో 1 కనుక తీసుకున్నట్లు, బాహ్యంలో 1 కనుక తీసుకున్నట్లయితే దీని అంతరంలో కోణం ఏమవుతుంది? 4 అవ్వలేదు కాబట్టి కంపల్సరీ ఏమవ్వాలండి? యాంగిల్ 1 ఈక్వల్ యాంగిల్ 1 యాంగిల్ 5 ఏమవుతుందండి? యాంగిల్ 1 యాంగిల్ 5. ఈ 2 సదృశ కోణాలు అవుతాయి. ఇంకో జత చెప్పండి మీరు ఏదైనా. యాంగిల్ 4 యాంగిల్ 8. యాంగిల్ 4కి యాంగిల్ 8. ఈ 2 సదృశ కోణాలు అవుతాయి. ఇంతేనా? ఇంకా ఉన్నాయా? మనం తిర్యక్ రేఖ ఆ సైడే చూసాం. యువతల వైపు చూసినట్లయితే యాంగిల్ 2 యాంగిల్ 6. యాంగిల్ 2 యాంగిల్ 6. ఇంకో జత కూడా ఉన్నట్టుంది. యాంగిల్ 3 యాంగిల్ 7. యాంగిల్ 3 యాంగిల్ 7 ఏమవుతాయండి? ఇవి సదృశ కోణాలు. సో సదృశ కోణాల డెఫినేషన్ ఏంటి? ఒక జత కోణాలు తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉంటూ ఆసన్న కోణాలు కానటువంటి ఒకటి అంతరంలోని ఒకటి బాహ్యంలోని గల కోణాలను సదృశ కోణాలు అంటారు. వీటిని అనురూప కోణాలు అని కూడా అంటారు. నెక్స్ట్, ఏకాంతర కోణాలు. ఇప్పుడు మనం ఏకాంతర కోణాలు అంటే ఏంటి చూద్దాం. ఇవి కూడా ఈ రకంగానే ఉంటాయి, కానీ కండిషన్ ఏంటో చూద్దాం. ఏకాంతర కోణాలు అనేది
తిర్యక్ రేఖకు చెరో వైపు ఉండాలి. తిర్యక్ రేఖకు చెరో వైపు ఉంటూ తిర్యక్ రేఖకు చెరో వైపు ఉంటూ రెండు కోణాలు అంతరంలో ఉంటూ అంతరం అంటే ఈ లోపలే ఉంటూ ఈ తిర్యక్ రేఖకు చెరో వైపు ఉండాలి, రెండు కోణాలు అంతరంలో ఉండాలి, మరియు చెరో వైపు అంతరంలో ఉంటూ ఆసన్న కోణాలు కానటువంటి కోణాలను ఏకాంతర కోణాలు అంటారు. చూడండి ఒకసారి, తిర్యక్ రేఖ ఇదిగో చెరో వైపు ఉన్నటువంటి అంతర కోణాలు ఏమవుతాయి? అంతర కోణాలు ఈ 4 అంతర కోణాలు ఏమవుతాయండి? ఈ 4 అంతర కోణాలు. తిర్యక్ రేఖకు చెరో వైపు ఉండాలి. 3, 4 చెరో వైపు ఉంది, 6, 5 చెరో వైపు ఉంది. కానీ ఆసన్న కోణాలు కాకూడదు కాబట్టి 3, 5 అంటే యాంగిల్ 3, యాంగిల్ 5 ఆసన్న కోణాలు జత అవుతుంది, ఏకాంతర కోణాలు జత అవుతుంది. మరియు ఇంకో జత ఏమవుతుందండి? యాంగిల్ 4, యాంగిల్ 6 ఇవి కూడా ఏకాంతర కోణాలు అవుతాయి. అర్థమైందండి? ఏకాంతర కోణాలు అంటే ఏంటి? తిర్యక్ రేఖకు చెరో వైపున ఉంటూ ఆసన్న కోణాలు కానటువంటి అంతర కోణాల జతను అంతర కోణం అంటే లోపల కోణటువంటి జతను ఏకాంతర కోణాలు అంటారు. మరి నెక్స్ట్ ఏక బాహ్య కోణాలు అంటే ఏంటి చూద్దాం. ఏక బాహ్య కోణాలు అంటే ఏంటి? సేమ్ నియమం. ఫస్ట్ తిర్యక్ రేఖకు చెరో వైపు ఉండాలి. ఇందాక ఏకాంతర కోణాల్లో రెండు కోణాలు అంతర కోణాలు అవ్వాలి. ఇప్పుడు ఏక బాహ్య కోణాలు కాబట్టి రెండు కోణాలు ఏ కోణాలు అవ్వాలి? బాహ్య కోణాలు అవ్వాలి. రెండు కోణాలు బాహ్య కోణాలు అవుతూ థర్డ్ కండిషన్ ఎప్పుడు సమానమే, ఆసన్న కోణాలు కాకూడదు. ఆసన్న కోణాలు కానటువంటి కోణాలను ఏకబాహ్య కోణాలు అంటారు. ఇప్పుడు బయట కోణాలు చూడండి. బయట కోణాల్లో తిర్యక్ రేఖకు చెరువు వైపును ఉన్నటువంటి ఆసన్న కోణాలు కానటువంటి కోణాలు. సో రెండవ కోణము, 8వ కోణం. సో యాంగిల్ 2, యాంగిల్ 8. అలాగే 1వ కోణము, 7వ కోణం. ఇవి ఏకబాహ్య కోణాలు, ఏకాంతర కోణాలు, ఏకబాహ్య కోణాలు. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ చూసినట్లయితే తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాలు, తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాలు, వీటిని వరుసంతర కోణాలు, అనుబంధిత అంతర కోణాలు అని కూడా అంటూ ఉంటారు. తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాలు చూడండి. తిర్యక్ రేఖ ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాలు ఏమున్నాయో, తిర్యక్ రేఖ ఇది, ఈ రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాలు ఈ రెండు నుండి 4, యాంగిల్ 5, యాంగిల్ 4, యాంగిల్ 5. ఇంకో జత యాంగిల్ 3, యాంగిల్ 6. ఇవి తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాలు, లోపల ఉన్నటువంటి కోణాలు అవుతాయి. నెక్స్ట్ తిర్యక్ రేఖ ఒకే వైపు ఉన్నటువంటి బాహ్య కోణాలు అంటే ఏంటి చూద్దాం. తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి బాహ్య కోణాలు, తిర్యక్ రేఖకి ఒకే వైపున ఉన్నటువంటి బాహ్య కోణాలు. బాహ్య కోణాలు ఏంటో తెలిస్తే తిర్యక్ రేఖ తెలుసు కాబట్టి మనం చెప్పేయచ్చు. తిర్యక్ రేఖ ఇది, ఈ 4 బాహ్య కోణాలు ఒకే వైపున ఉన్న కోణాలు ఏమవుతాయి? 1వ కోణము, 8వ కోణము, యాంగిల్ 1, యాంగిల్ 8. ఇంకో జత యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 2, యాంగిల్ 7. ఇవి ఏవైనా రెండు రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించగా ఏర్పడేటువంటి కోణాలు. ఏవే కోణాలు ఏర్పడవచ్చు? మొత్తం 8 కోణాలు ఏర్పడుతున్నాయి. మొత్తం ఎన్ని కోణాలు? 8 కోణాలు. వాటిని ఎన్ని రకాలుగా విభజించాం మనం? అంతర కోణాలు, బాహ్య కోణాలు, సదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, ఏక బాహ్య కోణాలు, తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాలు, తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి బాహ్య కోణాలు. ఎన్ని రకాలండి? 7 రకాలుగా మనం వర్గీకరించాం. అయితే వీటిలో ఇక్కడ మనం తీసుకున్నటువంటి రెండు రేఖలు అంటే ఎల్ అనే రేఖ, ఎం అనే రేఖ, ఈ రెండు రేఖలు సమాంతరాలైనట్లయితే, ఎల్ మరియు ఎం రేఖలు సమాంతరాలైనట్లయితే ఈ కోణాలన్నీ ఏ విధంగా ఉంటాయి, ఈ కోణాల కొలతల గురించి మనం ఏం చెప్పగలం అనేది చూద్దాం. సరే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి కోణాల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. తిర్యక్ రేఖ గురించి ఏం చెప్పుకున్నాం మనం? ఏవైనా రెండు రేఖలను, రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను, రెండు విభిన్న బిందువుల వద్ద ఖండించినటువంటి రేఖను తిర్యక్ రేఖ అంటాం.
ఇలా రెండు రేఖలను తిర్యక రేఖ ఖండించగా ఏర్పడిన 8 కోణాలను అవి ఏ రకాలు ఉంటే కోణాలు చర్చించాం. ఒకవేళ ఈ రెండు రేఖలు ఎల్ మరియు ఎం రేఖలు సమాంతరాలైతే ఎల్ మరియు ఎంలు సమాంతరాలు అంటే సమాంతర రేఖలు అయితే ఈ కోణాలు ఏ విధంగా మారుతాయి, ఈ కోణాలు ఈ విలువలు ఏ విధంగా ఉంటాయి అన్నది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే సదృశ్య కోణాలు, ఇట్లా సదృశ్య కోణాలు ఏంటండి? యాంగిల్ 1కి సదృశ్య కోణం ఎంతండి? 5. సదృశ్య కోణం అంటే ఏం చెప్పుకున్నాం? తిర్యక రేఖకు ఒకే వైపున ఉంటూ ఒకటి అంతరంలోను ఒకటి బాహ్యంలోను ఉన్నటువంటి ఆసన్న కోణాలు కానటువంటి కోణాలు 1, 5. ఈ రెండిటి గురించి మనం ఏం చెప్పగలం అంటే ఈ రెండు రేఖలు కనుక సమాంతరాలు అయినట్లయితేనే అన్ని సదృశ్య కోణాలు సమానం. అన్ని సదృశ్య కోణాలు ఏమవుతాయండి? సమానం. అన్ని సదృశ్య కోణాలు సమానం. ఇప్పుడు ఎల్ఎంలు సమాంతరాలు అయితేనే అంటే ఈ రెండు రేఖలు సమాంతరాలు అయితేనే సదృశ్య కోణాలన్నీ సమానం. అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 8, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 6, యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 7 అవుతుంది. అంటే ఆ రెండు రేఖలు సమాంతరాలు అయితే అన్ని సదృశ్య కోణాలు సమానాలు అవుతాయి. మరి ఏకాంతర కోణాలు ఏమవుతాయి? ఈ రెండు రేఖలు సమాంతరాలు అయితే ఏకాంతర కోణాలు కూడా సమానం, అలాగే ఏకబాహ్య కోణాలు కూడా సమానం అవుతాయి. ఏకాంతర కోణాలు అంటే ఏం చెప్పుకున్నాం? తిర్యక రేఖకు చెరువు వైపున ఉంటూ ఒకటి తిర్యక రేఖకు చెరువు వైపున ఉంటూ అంతర కోణాలు అవ్వాలి. అంతర కోణాలు అయినటువంటి ఆసన్న కోణాలు కానటువంటి కోణాలని ఏకాంతర కోణాలు అవుతాయి. ఏమవుతాయి? 3, 5 క్రాస్. యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6. ఈ రెండు కోణాలు కూడా సమానం అవుతాయి. నెక్స్ట్ ఏకబాహ్య కోణాలు కూడా సమానం. అవి ఏకబాహ్య కోణాలు ఏమవుతాయండి? యాంగిల్ 1కి యాంగిల్ 7 అండ్ యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 8. యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 8. యాంగిల్ 2 యాంగిల్ 8కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ మరి తిర్యక రేఖ ఒకే వైపున అంతర కోణాలు బాహ్య కోణాలు ఏమవుతాయి? ఏవైనా రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించగా ఏర్పడినటువంటి తిర్యక రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు మరియు బాహ్య కోణాలు సంపూరకాలు అవుతాయి. సంపూరకాలు అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఆ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఆ రెండు కోణాల మొత్తం ఏమవుతుందండి? 180 డిగ్రీలు. ఏ రెండు కోణాలు మొత్తం? అంతర కోణాలు 4, 5 ఒకే వైపున గల అంతర కోణాలు యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈ రెండింటి మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. అలాగే యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6, యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఈ రెండింటి మొత్తం కూడా 180 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్ మరి బాహ్య కోణాలు కూడా సంపూరకాలు అవుతాయి. ఏ బాహ్య కోణాలు? తిర్యక రేఖ ఒకే వైపున గల బాహ్య కోణాలు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8, యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 ఈక్వల్ టు 180 సంపూరకాలు. ఇవి ఈ రెండు రేఖలు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించగా ఏర్పడినటువంటి కోణాలు. దీని రివర్స్ అంటే ఇక్కడ విపర్యం కూడా సత్యమే. విపర్యం అంటే ఏదైనా రెండు రేఖలుండి ఆ రెండు రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించగా ఏర్పడిన సదృశ్య కోణాలు సమానమైతే రేఖలు సమాంతరాలు అవుతాయి. రేఖలు సమాంతరాలు అయితే సదృశ్య కోణాలు సమానం. అదవుతుందండి. సదృశ్య కోణాలు సమానమైతే రేఖలు సమానం అవుతాయి. రేఖలు సమాంతరాలు అయితే సదృశ్య కోణాలు సమానం. సేమ్ అదేవిధంగా అన్నిటికి రేఖలు సమాంతరాలు అయితే ఏకాంతర కోణాలు సమానం చెప్పుకున్నాం. అలా కాకుండా ఏకాంతర కోణాలు సమానం అయితే ఆ రెండు సరళ రేఖలు సమాంతరాలు అవుతాయి. అలాగే ఏకబాహ్య కోణాలు సమానం అయితే ఆ రెండు రేఖలు సమాంతరాలు, ఈ రెండు రేఖలు సమాంతరం అయితే ఏకబాహ్య కోణాలు సమానం. అదేవిధంగా ఇది కూడా ఏదైనా రెండు రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించగా ఆ తిర్యక రేఖ ఒకే వైపున గల అంతర కోణాల మొత్తం సంపూరకాలైనట్లయితే ఆ రెండు రేఖలు సమాంతరాలు. ఒకవేళ రెండు రేఖలు సమాంతరాలు అయితే అంతర కోణాల మొత్తం సంపూరకాలు. ఈ విధంగా ఏ కండిషన్కైనా తీసుకొచ్చి రెండు కూడా సాటిస్ఫై అవుతాయి. ఇక్కడ నుంచి ఒక సమస్య చూద్దాం. ఎల్ ప్యారలల్ టు ఎం, ఎన్ అనేది తిర్యక రేఖ, యాంగిల్ 1 విలువ 80 డిగ్రీలు. యాంగిల్ 1 విలువ 80 డిగ్రీలు అయినట్లయితే
మిగతా అన్ని కోణాల విలువలు కనుగొనండి. మొత్తం ఎన్ని కోణాలు ఉన్నాయండి? అక్కడ 8 కోణాలు ఉన్నాయి. ఒక్క కోణం ఇచ్చాడు, ఎంతండి అది? 80 డిగ్రీలు. ఎంతండి? 80 డిగ్రీలు. మిగతా అన్ని కోణాల విలువలు ఎంత అవుతాయి? మిగతా అన్ని కోణాలు విలువలు ఎంత అవుతాయో చూద్దాం. మనకు తెలిసిన విషయాలనే రాద్దాం. ఇప్పుడే చెప్పుకున్నాం, ఈ రెండు రేఖలు సమాంతరాలైనట్లయితే సదృశ్య కోణాల విలువలు ఎలా ఉంటాయని చెప్పుకున్నాం? సమానంగా ఉంటుంది. ఇది 80 అయింది కాబట్టి 5 కూడా ఎంత అవ్వాలండి? 80 డిగ్రీలు అవుతుంది. మరి ఇంకేం తెలుసు మనకి? ఏకాంతర కోణాలు 3, 5 ఏకాంతర కోణాలు అవుతాయి. ఈ రెండు రేఖలు సమాంతర కోణాలు రేఖలు కాబట్టి ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయి. ఇది 80 అయింది కాబట్టి ఇది కూడా 80 అవుతుంది. లేదా ఇదే విషయాన్ని ఇంకోలా కూడా చూడొచ్చు. ఇది శీర్షం అనుకుంటే ఈ రెండు కోణాలు శీర్షాత్మక కోణాలు అవుతాయి. కాబట్టి ఈ కోణం ఎంత ఉందో ఈ కోణం కూడా అంతే ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్, మరి రెండో కోణం విలువ ఎలా వస్తుంది? ఇది ఒక సరళరేఖ. సరళరేఖ మీద ఒక బిందువు వద్ద ఏర్పడే కోణం సరళ కోణం అని చెప్పుకున్నాం. అంటే ఈ మొత్తం కోణం ఎంతండి? 180. ఆల్రెడీ 80 అయిపోయింది కాబట్టి ఎంత అవ్వాలి? 100 డిగ్రీలు. ఇది 100 అయిందంటే దాని శీర్షాత్మక కోణం ఇది కూడా ఎంత అవ్వాలండి? 100 డిగ్రీలు. అక్కడికి ఒక బిందువు వద్ద ఉన్నటువంటి 4 కోణాలు కనుగొనడం జరిగింది. నెక్స్ట్, 4వ కోణం 100 అయింది కాబట్టి 6వ కోణం గురించి ఏమని చెప్పగలం మనం? ఈ రెండు కోణాలు ఏమవుతాయి? ఏకాంతర కోణాలు. కాబట్టి 4వ కోణం 100 అయింది కాబట్టి 6వ కోణం కూడా ఎంత అవుతుందండి? 100 డిగ్రీలు. 5వ కోణం 80 అయింది కాబట్టి 7వ కోణం కూడా 80. ఎందుకండి? ఈ రెండు శీర్షాత్మక కోణాలు. 6వ కోణం 100 అయింది కాబట్టి ఇది కూడా ఎంత అవుతుందండి? 100 డిగ్రీలు. ఈ రెండు శీర్షాత్మక కోణాలు. లేదా మనకు తెలిసిన కాన్సెప్ట్ ప్రకారం 4వ కోణం 100 అయింది కాబట్టి 8వ కోణం 100. 4, 8 ఏమవుతాయండి? సదృశ్య కోణాలు. ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఓకేనండి. ఒక విషయం తెలియటం ద్వారా ఏ సమస్యనైనా సరే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ కాన్సెప్ట్ గురించి ఒకసారి మళ్ళీ మనం రికాప్చర్ చేసుకుందాం. మనగా సరళ రేఖలు కోణాలు అనే పాఠంలో భాగంగా బిందువు అంటే చెప్పుకున్నాం, పాయింట్. అలాగే రేఖాఖండము, లైన్ సెగ్మెంట్ గురించి చెప్పుకున్నాం. అలాగే కిరణము, రే అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాగే సరళ రేఖ, లైన్ అని చెప్పుకున్నాం, లైన్ గురించి చెప్పుకున్నాం. అలాగే యాంగిల్, కోణాల గురించి. అలాగే కోణాల రకాల్లో మనం ఏం చెప్పుకున్నాం? శూన్య కోణము 0 డిగ్రీల కోణము శూన్య కోణము. అలాగే లంబ కోణము 0 యాంగిల్ అండ్ రైట్ యాంగిల్ లంబ కోణము 90 డిగ్రీలు. అలాగే సరళ కోణము స్ట్రైట్ యాంగిల్ 180 డిగ్రీలు. అలాగే సంపూర్ణ కోణము కంప్లీట్ యాంగిల్ 360 డిగ్రీస్. నెక్స్ట్, ఇందులో భాగంగానే ఎక్యూట్ యాంగిల్ అల్ప కోణము, అబ్ట్యూజ్ యాంగిల్ అధిక కోణము, రిఫ్లెక్స్ యాంగిల్ పరావర్తన కోణం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ఇంకా కోణాల జతకు వచ్చినప్పటికీ మనం సముద్ర కోణాలు మరియు ఆసన్న కోణాలు, రేఖీయ ద్వయం, శీర్షాత్మక కోణాలు, తిర్యక్ రేఖ అవి ఏర్పరిచే కోణాలు. అంటే ఏవైనా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను ఒక రేఖ విభిన్న బిందువుల వద్ద ఖండించగా ఏర్పడిన రేఖను తిర్యక్ రేఖ అంటారని, అవి ఏర్పరిచిన 8 కోణాలను 7 రకాలుగా వర్గీకరించాం. అంతర కోణాలు, బాహ్య కోణాలు, సదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, బాహ్య కోణాలు, తిర్యక్ రేఖ ఒకే వైపున గల అంతర కోణాలు, తిర్యక్ రేఖ ఒకే వైపున గల బాహ్య కోణాల కింద వర్గీకరించడం జరిగింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పాఠం నుంచి మొదట చెప్పుకున్నటువంటి ఈ 2 క్వశ్చన్లు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు మీ అందరికీ ఇప్పుడు తెలిసిందనుకుంటున్నాను. ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. ఒక కోణము దాని పూరక కోణం కన్నా 26 డిగ్రీలు ఎక్కువ అని ఉంది. ఆల్రెడీ మనం పూర్వకోణం అంటే ఏంటో చెప్పుకున్నాం. పూర్వకోణం అంటే ఏంటి? ఏవైనా 2 కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ 2 కోణాలు ఒకదానికి మరొకటి పూరక కోణము అంటారు. అలాగే x డిగ్రీల యొక్క పూరక కోణం 90 - x 90 - x అని చెప్పాం. కాబట్టి ఇక్కడ పూరక కోణము, ఒక కోణము దాని పూరక కోణం కన్నా 26 ఎక్కువ. ఒక కోణము దాని పూరక కోణం కన్నా 26 ఎక్కువ. ఒక కోణాన్ని x అనుకుందాం. దాని పూరక కోణం ఎంతండి? 90 - x. దీనికన్నా ఎంత ఎక్కువ? 26 ఎక్కువ. 26 ఎక్కువ అంటే కలపాలి కదండి, 2 కలుపుదాం. ఈ -x అవతల తీసుకురండి. 2x = 90 26 కూడితే 116. x = 116/2 58 డిగ్రీలు. సో ఆన్సర్ ఎంతండి? 58 డిగ్రీలు.
సో ఇక్కడ ఉన్న వాటిలో ఆప్షన్ ఏమవుతుందండి 3 అవుతుంది. మాకు ఇంత చేయటం రాదండి ఎలాగండి కొంతమంది డౌట్ ఉండొచ్చు, అది కూడా ఒకసారి చూద్దాం. ఒక కోణం దాని పూరక కోణం కన్నా 26 డిగ్రీలు ఎక్కువ. ఇక్కడ పూరక కోణాలు అంటే రెండింటి మొత్తం 90 డిగ్రీలు. రెండింటి మొత్తం ఎంత అండి 90 డిగ్రీలు. ఎంత ఎక్కువ అండి 26. ఆ 26 తీసేద్దాం, ఎంతండి 64. ఇవి మిగతా రెండు కోణాలకు చెందుతుంది కాబట్టి బై 2 చేయండి, ఎంత వస్తుందండి 32 డిగ్రీలు. అంటే చిన్న కోణం 32, చిన్న కోణం 32. పెద్ద కోణం ఎంత ఎక్కువ అండి 26 ఎక్కువ. 26కి 32 కలిపితే 58. ఓకేనండి, అలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్ ప్రాసెస్, అది ట్రిక్ అంటాం. ఇక ట్రిక్ల కన్నా మన యాక్చువల్ ప్రాసెస్ తెలిస్తేనే చాలా సమస్యని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈ సమస్యను చూసినట్లయితే ఏబిసిడీలు ఓ వద్ద ఖండించుకుంటున్నాయి, రెండు రేఖలు ఖండించుకుంటున్నాయి. ఇక్కడ ఏర్పడే కోణాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇలా ఏవైనా రెండు రేఖలు ఖండించుకున్నట్లయితే అక్కడ శీర్షాభిముఖ కోణాలు ఏర్పడవచ్చు, ఆసన్న కోణాలు ఏర్పడవచ్చు. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రెండు కోణాలు ఏ కోణాలు ఒకసారి చూద్దాం. యాంగిల్ బీఓసి, యాంగిల్ సిఓఏ. యాంగిల్ బీఓసి, మీకు ఒక కోణానికి పేరు పెట్టడం ఎలాగో చెప్పాను. శీర్షం, కోణ శీర్షం ఏదైతే ఉందో మధ్యలో ఉండాలి, మధ్యలో వచ్చేటట్టుగా బిఓసి అంటే ఈ కోణం. అలాగే యాంగిల్ సిఓఏ అంటే ఈ కోణం. ఈ రెండు కోణాల నిష్పత్తి ఇచ్చాడు. ఒకసారి ఈ రెండు కోణాలు ఎక్కడున్నాయి చూడండి. ఒక సరళరేఖ మీద ఒక బిందువు వద్ద ఉన్నాయి. ఒక సరళరేఖ మీద ఒక బిందువు వద్ద ఉన్నాయి. ఒక సరళరేఖ మీద ఒక బిందువు వద్ద చేసే కోణం ఎంతండి? ఒక సరళ కోణం అవుతుంది, అంటే 180 డిగ్రీలు. అంటే ఈ రెండు కోణాల మొత్తం ఎంత అవుతుందండి? 180 డిగ్రీలు అవుతుంది. రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఇక్కడతో ఈ విషయం తెలిసింది. అయితే వీటిని ఏ నిష్పత్తిలో ఉన్నాయి ఇచ్చాడు? 7:5. ఏ నిష్పత్తిలో ఉన్నాయండి రెండు కోణాలు? 7:5. 7 భాగాలు ఒకటి, 5 భాగాలు ఒకటి. మొత్తం ఎన్ని భాగాలు? 12 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 12 భాగాలు. ఈ 180ని 12 చేత భాగిద్దాం. అప్పుడు మనకు ఒక్కొక్క భాగం విలువ వస్తుంది. 180 డిగ్రీలు బై 12 ఎన్నిసార్లు పోతుందండి? ఒక 12, 5 12 60, అంటే 15 డిగ్రీలు వస్తుంది. ఇప్పుడు యాంగిల్ బీఓసి ఎంత అవుతుందండి? యాంగిల్ బీఓసి ఈక్వల్ టు బీఓసి ఎన్ని భాగాలు? ఇక్కడ నిష్పత్తిలో ఎప్పుడూ కూడా క్రమం ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. బీఓసికి 7 భాగాలు అవుతుంది, సిఓఏ 5 భాగాలు అవుతుంది. సో బీఓసి ఈక్వల్ టు 7 భాగాలు కాబట్టి 7 ఇంటూ ఒక్కొక్క భాగం విలువ ఎంతండి? 15. 7 15 7 10 70, 7 5 35, 105 డిగ్రీలు. ఈ కోణం విలువ ఎంత వచ్చిందండి? 105 డిగ్రీలు వచ్చింది. ఇంక మిగతా కోణాలన్నీ మనం చెప్పేయచ్చు, కానీ మన ఆన్సర్ ఏంటో చూడండి ఒకసారి. ఆయన ఏఓడి విలువ ఎంత? బీఓసి విలువ వచ్చింది, ఏఓడి విలువ ఎంత? మరి ఈ రెండు కోణాల గురించి మనకేం తెలుసు? ఈ రెండు కోణాలు ఒకదానికి మరొకటి శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. మన శీర్షాభిముఖ కోణాల గురించి మనకు ముఖ్య విషయం తెలుసుకున్నాం. ఏంటిది? శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానము. ఇది 105 డిగ్రీలు అయింది కాబట్టి ఏఓడి కూడా ఎంత అవుతుందండి? 105 డిగ్రీలు. సో యాంగిల్ ఏఓడి ఈక్వల్ టు 105 డిగ్రీలు. ఓకేనండి, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. మొదట చూసినట్లయితే ఇది చాలా కష్టంగా కనిపించవచ్చు, కానీ ఇక్కడ పూరక కోణము అనే భావం తెలిసిన తర్వాత, మరియు ఇక్కడ ఆసన్న కోణాలు, శీర్షాభిముఖ కోణాలు, సరళ కోణం గురించి మనకు పూర్తిగా తెలిసిన తర్వాత ఈ సమస్యలు సాధించడం చాలా సులభంగా చేయవచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకున్న టాపిక్ నుంచి ఇంకో 2 సమస్యలు సాధించి ఈ క్లాస్ ముగిద్దాం. దీంట్లో ఈ పటం చూసినట్లయితే పక్క పటం నుండి యాంగిల్ బీఓడి విలువ ఎంత? ఈ పటం చూడండి. ఇందులో బీఓడి విలువ కనుగొనుము. బిఓడి అంటే ఈ కోణం ఎక్స్ విలువ ఎంతో కనుగొనమన్నారు. ఇక్కడ ఈ పటం చూసినట్లయితే మనకి ఏమడుతుంది? ఇక్కడ కూడా ఇదొక సరళరేఖ. ఈ సరళరేఖ మీద మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడ్డాయి? 3 కోణాలు ఏర్పడ్డాయి. ఈ 3 కోణాలు ఏ కోణం విలువ కూడా మనకు డైరెక్ట్గా ఇవ్వలేదు, అన్ని ఎక్స్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 3 కోణాల నుంచి మనం ఎక్స్ విలువను ఏ విధంగా కడతాం అన్నది చూద్దాం. ఈ సరళరేఖ మీద ఒక బిందువు వద్ద ఏర్పడే కోణం ఇందా చెప్పుకున్నట్టే ఇది కూడా ఎంత అవుతుందండి? ఒక సరళ కోణం అంటుంది. అంటే ఈ మూడింటి కోణాల మొత్తం సరళ కోణం విలువ ఎంతండి? 180 డిగ్రీలకు సమానం అవుతుంది. అంటే 3x + 7 + 2x - 19 + x, ఈ మూడింటి యొక్క విలువ 180కి సమానం అవుతుంది. ఇప్పుడు దీని నుంచి x విలువ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనకి. 3x 2x మొత్తం 5x + x 6x. ఇక్కడ +7 ఉంది, -19 ఉంది.
ఒక ప్లస్ ఒకటి మైనస్ ఉన్నట్టు ఎక్కువలోంచి తక్కువ తీసేసి ఎక్కువకి ఏ గుర్తుంటే ఆ గుర్తు తీసుకుంటాం మనం ఎప్పుడు కూడా. 19లోంచి 7 తీసేస్తే 12, కానీ 19కి ఏ గుర్తుందండి మైనస్, దట్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. సో 6x ఈక్వల్ టు ఈ -12ని అవతల కనుక తీసుకెళ్ళినట్లయితే 180 ప్లస్ 12. సో 6x ఈక్వల్ టు 192, x ఈక్వల్ టు 192/6. 6 ఎన్నిసార్లు పోతుందండి, 3 6 18, 2 6 12, దట్ ఈక్వల్ టు 32 డిగ్రీలు. దేర్ఫోర్ యాంగిల్ BOC ఈక్వల్ టు 32 డిగ్రీలు. ఇది ఈ సమస్య అయినట్లయితే ఇంకో సమస్య చూడండి. ఇక్కడ పక్కపటంలో P ప్యారలల్ టు Q ఇలా 2 గీతలు ఉన్నట్లయితే దాన్ని ఏమి చదువుతాం, ప్యారలల్ అని చదువుతాం. ఈ టాపిక్ గురించి మనం ఇంకా చెప్పుకోలేదు, తర్వాత క్లాస్లో నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. P ప్యారలల్ టు Q, R ప్యారలల్ టు S అంటే P అనేది Qకి సమాంతరం, R అనేది Sకి సమాంతరం అయితే A, B విలువలను కనుగొనము అన్నారు. P ప్యారలల్ టు Q, PQలు సమాంతర రేఖలు, RSలు సమాంతర రేఖలు. ఫస్ట్ PQల గురించి చూద్దాం. PQలు సమాంతర రేఖలు. అప్పుడు R రేఖ గురించి మనం ఏం చెప్పగలం, PQను R అనే రేఖ 2 విభిన్న బిందువుల వద్ద ఖండిస్తుంది. ఇలా ఏదైనా ఒక రేఖ రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను విభిన్న బిందువుల వద్ద ఖండిస్తే దాన్ని ఏమంటారని చెప్పుకున్నాం, తిర్యగ్రేఖ అంటారు. సో ఈ తిర్యగ్రేఖ ఖండిస్తుంది కాబట్టి ఈ 2 కోణాల గురించి మీరు ఏం చెప్పగలరు, వెరీ గుడ్, ఈ 2 కోణాలు ఏమంటారు, సదృశ్య కోణాలు అంటారు. మరియు ఈ 2 రేఖలు ఎలా ఉన్నాయి, సమాంతరాలని చెప్తున్నాం. P ప్యారలల్ టు Q అన్నాం. ఈ 2 రేఖలు సమాంతరాలని, అప్పుడు సదృశ్య కోణాలు ఏమవుతాయి, సమానాలు అవుతాయి. ఏవైనా 2 రేఖలను, 2 సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడిన సదృశ్య కోణాలు సమానం. అంటే 2A వాల్యూ ఎంతకు సమానం అవ్వాలండి, 80కి సమానం అవ్వాలి. అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది, 2A ఈక్వల్ టు 80, A ఈక్వల్ టు 80/2 40 డిగ్రీలు అవుతుంది. ఏ ఈక్వల్ ఎంత అండి, 40 డిగ్రీలు. ఏ వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పటాన్ని ఇలా చూడండి. అంటే R ప్యారలల్ టు S, RS ఇక్కడ మళ్ళీ గీస్తున్నాను చూసుకోండి అవసరం అయితే. RS ఇలా ఉన్నాయి. వీటిని Q అనే రేఖ ఖండిస్తుంది 2 వేరు వేరు బిందువుల వద్ద. ఇక్కడ కోణం 80 డిగ్రీలు, ఈ కోణం B డిగ్రీలు, ఈ 2 కోణాలు. అంటే 2 సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా, ఈ తిర్యగ్రేఖ ఎందుకంటున్నావు, 2 వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తుంది కాబట్టి తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడినటువంటి ఈ 2 కోణాల గురించి మీరేం చెప్పగలరు, తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాలు అవుతాయి. తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాలు అవుతాయి. వీటి గురించి మనకేం తెలుసు, 2 సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా తిర్యగ్రేఖకు ఒకే వైపునున్న అంతర కోణాలు సంపూరకాలు. అంటే ఆ రెండింటి మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. రెండింటి మొత్తం 180. ఆల్రెడీ ఇది 80 అయిపోయింది. అంటే ఇదంతా వాళ్ళు కంపల్సరీ రెండింటి మొత్తం 180 కాబట్టి B విలువ ఎంత అండి, 100 డిగ్రీలు అవుతుంది. B విలువ ఎంత అండి, 100 డిగ్రీలు. ఈ విధంగా మనం కాన్సెప్ట్ భావనలు కనుక పూర్తి అవగానట్లయితే ఏ సమస్యనైనా సరే మనం చాలా ఈజీగా సాధించవచ్చు. ఈ పాఠం ఈరోజు ఇంతటితో ముగిస్తూ మరియు మరొక టాపిక్తో మేము ముందుకు వస్తానని తెలియజేస్తూ జై హింద్.